ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మానవతర లేకపోతే మన ఇస్మాయిల్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, శరత్ గారు ఇస్తాను. అదేంటంటే మీరు విచారణ జరిగేటప్పుడు వీరత్వాన్ని ఎందుకు చూపిస్తున్నారు, బొట్లు పెట్టి కేటీఆర్ కు ఎందుకు పంపిస్తున్నారు, అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు ఎందుకు చేస్తున్నారని ఇస్మాయిల్ గారు అంటున్నారు. ఇప్పుడు ఇస్మాయిల్ గారికి కానీ, మనోహర్ రెడ్డి గారికి కానీ, రాయ్ గారికి కానీ మన మిత్రులకు చెప్తున్నాం ఒకటే, దీంట్లో ఇప్పుడు ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటదండి. వారి అభిమానాన్ని కాదనడానికి మీరెవరు, బొట్టు పెట్టద్దని అనడానికి మీరెవరు? ఇవన్నీ అసలు అంటే మీరు అన్నట్టు మేము నడుచుకోవాలనా? ఇప్పుడు ఈ సిట్ విచారణ విషయంలో చాలా ఆరోపణలు. ఇప్పుడు అమృతకు సంబంధించిన సబ్జెక్టు వచ్చినప్పుడు దాని మీద సిట్ విచారణ చేయలేదు ఎందుకో? అట్లా అంటే మొన్నటికి మొన్న ఈ హిల్ట్కు సంబంధించిన దాని విషయంలో సిట్ విచారణ లేదు. దేశంలో ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు, ఏదో కొంపలు అయిపోయినట్టు ఈ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఒక అభాండం వేయడానికే ఈ సిట్ కథ తయారు చేసిన తప్ప, ఫోన్ ట్యాపింగ్ అనే ఒక కథ తయారు చేసిరు తప్ప, ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దానంటే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. ఈయన దొంగ నోట్లు ఇప్పుడు పైసలు పట్టుకొని ఎమ్మెల్సీని కొంటానంటే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. ఇది కూడా తప్పే అవుతుందా? వీటన్నింటినీ ఇప్పుడు జరుగుతున్న ప్రతిదాన్ని కూడా తప్పుగా చూడడం అనేది సరైనది కాదు. మీరు ఈ సందర్భంలో మీరు మాట్లాడేది ఎవరికైనా ఏ విధమైన మాటలు మాట్లాడేటువంటి అది సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో ఇచ్చింది. కానీ మరి ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డటువంటి కేసీఆర్ గారిని ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఎట్లా పడితే అట్లా ఈ పరిపాలన చేస్తామనంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో 2.5 ఏళ్ళు తీసుకొచ్చారు. నో డౌట్. ఎన్ని రోజులు పెట్టగలుగుతారు? ఎన్ని రోజులు చంద్ర గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకుంటాయి. మీరు మాట్లాడినప్పుడు మీరు ఒక అడ్వకేట్ కదా, మీరు ఒక అన్ని అవగాహన. నేను మాట్లాడుతుంటే మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు? కదా మీరు వచ్చిన దానికి చెల్లు అనమాట. అట్లా కాదు కదా, చెల్లు ఉంటాయా దీంట్లో? మీరు వచ్చారు, ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని చెల్లి మాట్లాడే. దీంట్లో ఈ సిట్ విచారణ పేరిట అంటే సిట్ విచారణ అన్ని ఇష్యూస్ లో ఉండాలి, ఒకే ఇష్యూ మీద కాదు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 2 ఏళ్ల పాలనలో జరుగుతున్నటువంటి ప్రతిపక్షం చేసేటువంటి ఆరోపణల మీద కూడా అన్నిటి మీద సిట్ విచారణ చేపియమనండి. అమృత్ స్కామ్ మీద సిట్ విచారణ చేపియమనండి, హిల్ట్ మీద సిట్ విచారణ చేపియమనండి, మొన్న బొగ్గు కుంభకోణం వాటి మీద సిట్ విచారణ చేయమనండి. ఇవన్నిటి అయితే కావాలని చేస్తున్నారనేది ఇలా కార్యకర్తలకు, నాయకులకు అర్థమైంది. కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కేటీఆర్ అన్నా మీరు ధైర్యంగా ఉన్నానని చెప్పడం కోసమే వచ్చి బొట్టు పెట్టి అందరూ మద్దతుగా నిలుస్తారు. సరే, ఇప్పుడు ఏ నాయకునిగా మద్దతు వచ్చే వాళ్ళు ఆ నాయకునికి మద్దతుగా వస్తారు. దాన్ని తప్పు పట్టడం అనేది సరి అయింది కాదన్నా. దయచేసి దీన్ని మనము వేరే విధంగా మాట్లాడద్దు. నాయకునికి సంబంధించి ఇప్పుడు ఇలా మీరు అధికారంలో ఉన్నారు కావచ్చు, ఇలా మీరు ఇష్టం ఉన్న రీతిలో కేసులు పెడతారు కావచ్చు, ఇష్టం ఉన్న రీతి పదజాలంతో మాట్లాడతారు కావచ్చు. కానీ ఇప్పటి వరకు మేము కూడా 10 ఏళ్ల కాలం, నేను కూడా 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దపల్లి జిల్లాలో కానీ, మా రామగుండం ఏ నాయకుల మీద కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడలే. కానీ ఇప్పుడు అంతా అట్లా జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత మేము కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రవర్తన కూడా గట్టినే ఉంటది. ఇంతకుముందు మా ప్రవర్తన అట్లా లేదు, కానీ రాబోయే కాలంలో అటువంటి చంద్రన్న చిన్న విషయం. చంద్రన్న మీరు ఉద్యమకారుడు, నాకు బాగా తెలుసు అన్న. మీరు ఉద్యమంలో ఉన్నారు, మేము ఉద్యమంలో ఉన్నాం, మనతో ఇంకా మనకి ఈ చర్చలో లేని చాలా మంది ఉద్యమకారులు ఉన్నామన్నా. కేవలం మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి అన్న. మీరు ఇండిపెండెంట్ గా ఎందుకు చేశారు? మీలాంటి వాడికి అవకాశం రాలేదన్న. కానీ మీరు ప్రజల మనిషి కాబట్టి ఆ సందర్భంలో మీరు ప్రజల వైపు నిలబడి ఇండిపెండెంట్ గా
మీరు గెలిచిన తర్వాత మీకు టీఆర్ఎస్ పార్టీ దగ్గర తీసిందన్న, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందన్న. నేనేమంటున్నా అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఆవేదన మాలో ఉండి మేము ఇట్లా మాట్లాడుతున్నాం అన్న. కేవలం వాళ్ళు ఉద్యమం చేసినంత మాత్రాన ఏదో తీసుకొచ్చాం రాష్ట్రం అని క్రెడిట్ అంతా ఒకరికి కాదన్న. తప్పకుండా వర్గాలు కదిలినాయన్న. 1200 మంది అమరుల వీరులు అయినారన్న. ఇక్కడ 1200 మంది అమరుల త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం వచ్చిందన్న. దాంతో పాటు ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు ఇల్లు గుల్లైంది, ఒళ్ళు గుల్లైందన్న. మాలాంటి వాళ్ళం ఇక్కడ బలైపోయి కూర్చున్నాం అన్న. ఇలాంటి వాళ్ళు చాలా మంది అవకాశాలు లేక నిలబడినటువంటి సందర్భం అన్న. కానీ ఇటువంటి తెచ్చుకున్నటువంటి తెలంగాణ పవిత్రతను అపవిత్రం చేసేటువంటి పరిస్థితి. పాలించమన్నాం కానీ దీన్ని సామాజిక తెలంగాణ వైపు తీసుకెళ్లమన్నాం కానీ ఫోన్లు ట్యాప్ చేసి కుటుంబాల వ్యక్తిగత జీవితాలను సర్వనాశనం చేయమని చెప్పలేదన్న. ఇది అపనమ్మకాలతో కూడినటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పలేదన్న. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని వ్యక్తిగతమైన ప్రయోజనాలు పొందమని ఈ ప్రజలు అధికారం ఇవ్వలేదన్న. ఆ విషయాన్ని మనం కొంచెం గుర్తుపెట్టాం. మీలాంటి వాళ్ళు బాధ్యతగా ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందన్న ప్రజాస్వామ్యం. కానీ నేను మళ్ళీ ఏం చెప్తున్నట్టన్నా, మనం ఈ రాష్ట్రం కేవలం ఆ కుటుంబం మాత్రమే తెచ్చినట్టు, ఆ కుటుంబానికి మాత్రమే ఇక ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నట్టు ఇంకా కొనసాగొద్దన్న. ఒక కుటుంబం ఆ ఉద్యమంలో ఉన్నది. మనలాంటి వందలాది కుటుంబాలు ఆ ఉద్యమంలో ఉన్నాయి. చాలా మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ ఇళ్లలో ఎవరు ప్రాణత్యాగం చేయలేదన్న. కానీ ఇవాళ అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే పరిస్థితిలో, మరీ ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటటువంటి పద్ధతిలో నేను అంటున్నా మాట్లాడకూడదు. కానీ వ్యభిచారం చేసే వాళ్ళని ఎట్లయితే చూస్తారో ఇట్లాంటి వ్యవహారం చేసే వాళ్ళు అట్లా చూడాలన్న. ఒకవేళ వాళ్ళు దోషులు కాకపోతే నిర్దోషిస్తారని ప్రదర్శించమని చెప్తా ఉన్నాను. ఒకవేళ వాళ్ళు దోషులు కాకపోతే ఇప్పటికైనా వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకునే దాంట్లో వాళ్ళు నిజాయితీగా ఉండమనని. కానీ దీనికి ఎదురుదాడి దిగడం, మళ్ళీ ప్రత్యారోపణలు చేయడం, మీరు అది చేశారు కాబట్టి మేము ఇది చేశాం, మీ ప్రభుత్వాలు అది చేశారంటే, రాజకీయాలు ఎవరికి కావాలన్నా ప్రజలకు కావాల్సింది పాలన అన్న, పారదర్శకత అన్న. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలన్న, చట్టాన్ని గౌరవించబడాల. ఎవరైనా అధికారులు ఉంటే దళిత అధికారుల పట్ల ఇదే కేసులకు విచారణకు పోయినప్పుడు ఒక అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు మనం ఎవరో మాట్లాడలేదన్న. బాధాకరం ఇది. ఇప్పుడు అవకాశం ఉంది కదా అని దిద్దుకొని వెళ్ళడాన్ని మేమేం తప్పుపట్టట్లేదు. నువ్వు ఇక్కడ దిద్దుకున్నా బాగానే ఉంది, కానీ రోడ్ల మీద మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు, ఇది యుద్ధానికి వెళ్ళడం కాదు. నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణ రుజువు చేసుకొని, ఆరోపణ నిజమా కాదని రుజువు చేసుకోవడానికి నువ్వు స్టేషన్కి వెళ్ళి రావాలి. కానీ నీ చేతిలో మంది మార్బలం ఉందని అట్లా బల ప్రదర్శనలు పెట్టి ప్రజలకు అసౌకర్యంగా కల్పించడం, తర్వాత తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేయడం, తర్వాత ఎవరైతే మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఎదురుదాడి దిగేటట్టు ప్రయత్నం చేయడం మంచిది కాదని నేను చెప్తా ఉన్నాను. ఓకే. అయితే భరత్ గారు, ఇప్పుడు వీళ్ళిద్దరి వర్షన్